ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మనం ఒక సంగతి తెలుసుకోగలగాలి. అది మనకెంతో మంచిది. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. కనుక దేవునికి వేరుగా మనం ఎందుకు ఉండాలి? మనం ఎప్పుడు దేవునికి వేరుగా ఉంటామంటే, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం వేరుగా ఉంటామని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి మనకు నచ్చినట్లుగా మనం ఎందుకు ఉండాలి? దేవునితో ఏకీపించడం ద్వారా మనకు ఎంతో మేలుంది. కాబట్టి ఆయనకి నచ్చినట్లుగానే జీవించడం ద్వారా మనం గొప్ప మేలు మనం పొందుకుంటామని ప్రభు ఉదయకాలాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 11:6-9 చూసినప్పుడు అక్కడ బాబేలు గోపురం కడుతున్నటువంటి చాలామంది ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాము. వారందరూ మాట్లాడుకున్నారు, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికిలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయగలం? మనం ఎలా వర్ధిల్లింప చేయగలం? ఒకడు ఎంత కష్టపడినప్పటికీ కూడా వాడు ఆశీర్వాదం పొందాలంటే వాడు కష్టపడిన దానిని దేవుడు దీవిస్తేనే వాడు వర్ధిల్లుతాడు తప్ప, తన సొంత జ్ఞానమును బట్టి, భక్తిని బట్టి, ఆలోచనలను బట్టి మాత్రం ఒకడు వర్ధిల్లలేడని ఇదైనా మనం తెలుసుకోగలగాలి. కనుక మనుషులు తమకు తామే గొప్ప చేసుకోవడానికి, తమకు తామే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలని చాలామంది విశ్వాసం కలిగినటువంటి వారిని సైతము పడగొట్టడానికి సిద్ధంగా వారి జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రభు అయితే అప్పుడు చూశారు, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినానో చేయకుండా వారికి ఆటంకం మీద లేదని ఉండదని. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకున్నాను. నీ బాల్య దినముల యందే దేవుని గురించి నువ్వు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవడం వల్ల నీకు మేలు. నువ్వు చిన్నతనం నుంచే నీ జ్ఞానంను ఉపయోగించి, నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి భూమి మీద కొద్ది కాలం వర్ధిల్లగలవేమో కానీ, దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఏదైనప్పటికీ అది పడగొట్టబడుతుందని ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఈ దినాన దైవ సన్నిధి నిన్ను వెంబడిస్తూ ఉంది, ఆయన సన్నిధి నీతో ఉంది. కాబట్టి నువ్వు ఎట్టి రీతిగా ఉండాలో ఈ ఉదయకాలాన్ని నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. తారుమారు చేసేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. కానీ ఈరోజు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది ఆశీర్వదించబడేలాగా ఆయనలో నిలిచి ఉండాలి. నువ్వు ఆయనతో ఏకీపించాలి. అప్పుడు నువ్వు ఏ పని చేసినా అందులో నూరింతల ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఇస్సాకు జీవితంలో కూడా అదే జరిగింది. అతడు విత్తనం వేసినప్పుడు నూరింతల ఫలాన్ని పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతని క్రమక్రమంగా అతను ఆశీర్వదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి వేరుగా ఉండి ఈరోజు మనం ఏం చేయగలం? ప్రభువా, మీ దయగలిగిన స్థలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుని స్తుతిస్తుండగా, నీకు వేరుగా ఉండి ఎవరైనప్పటికీ ఏమీ చేయలేరని నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతుండగా ప్రభువా, ప్రతి విషయంలో నాయన నీ మాటకు లోబడి జీవించడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధితో ప్రతి ఒక్కరిని నింపమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.